ఇలాన్ మస్క్ డోజ్ ఆర్గనైజేషన్ నుంచి రిజైన్ చేశాడు. డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అన్నమాట. అమెరికా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ట్రంప్ ఏమన్నాడంటే అమెరికా అన్నెసరీ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ చేస్తుంది, రేపు నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ యొక్క ఎక్స్పెండిచర్ ని తగ్గిస్తాను, దానికి డోజ్ అనే ఆర్గనైజేషన్ ని ఫామ్ చేస్తా అని అన్నాడు. ఈ డోజ్ ఆర్గనైజేషన్ కి ఇలాన్ మస్క్ ని హెడ్ గా అపాయింట్ చేశాడు అనమాట. ఇనిషియల్ గా దీని గోల్ ఏంటంటే 1 year లో $2 trillion సేవ్ చేయాలని చెప్పి, బట్ తర్వాత ఈ గోల్ ని $1 trillion కి తగ్గించారనమాట. అయితే ఇంకా లాస్ట్ మంత్ ఇలాన్ మస్క్ ఏమన్నాడంటే ఈ ఇయర్ గోల్ వచ్చేసి ఓన్లీ $150 billion అని చెప్పి మేము నియర్లీ అంత వరకు అయితే ఫినిష్ చేసాము అని చెప్పి అన్నాడు. ఓవరాల్ గా అయితే $170 billion ఈ ఎలాన్ మస్క్ డోజ్ టీమ్ అయితే సేవ్ చేయగలిగింది అనమాట. దానికి ఎంతో మంది అమెరికన్ ఫెడరల్ ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసిండ్రు అండ్ చాలా లాసెస్ కూడా ఫైల్ అయినాయి డోజ్ టీమ్ పైన. అయితే యాజ్ పర్ అమెరికన్ లా ఏంటంటే ఒక స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేయాలంటే 365 days లో ఓన్లీ 130 days మాత్రమే వర్క్ చేయవచ్చు. అయితే January 20th ఎప్పుడైతే సరే ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిందో అప్పటి నుంచి 130 days అంటే May 30th కి మస్క్ టర్మ్ అయిపోతుంది అనమాట. దానికన్నా 1 day ముందే ఎలాన్ మస్క్ రిజైన్ చేశాడు. దానికి కారణం కూడా హీఈస్ నాట్ హ్యాపీ విత్ ట్రంప్స్ డెసిజన్ అని చెప్పి అంటున్నారు. రీసెంట్ గా అమెరికా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి ఒక బిల్ తీసుకొచ్చింది. ఈ బిల్ వల్ల ఏం జరుగుతుంది అంటే అమెరికా ఎక్స్పెండిచర్ చాలా పెరిగిపోతుంది అండ్ ఆల్సో ట్యాక్స్ కట్స్ జరుగుతాయి. ఒక దిక్కేమో డోజ్ అనే ఆర్గనైజేషన్ అమెరికా ఎక్స్పెండిచర్ తగ్గించాలని చెప్పి చూస్తుంది, కానీ ఇప్పుడు ఈ తెచ్చిన ఈ బిల్లు వల్ల అమెరికా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. అందుకనే మస్క్ ఈజ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ ట్రంప్స్ డెసిషన్ అని చెప్పి అంటున్నారు.